లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణను హై ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్ వణికించింది. గత 50 ఏళ్లలో ఈ స్థాయి ప్రకంపనలను తెలంగాణ చూడలేదు. జనరల్గా హైదరాబాద్ సేఫ్ జోన్ అంటే సెస్మిక్ టర్మినాలజీలో సెకండ్ జోన్లో ఉంది. అలాంటిది ఇక్కడ కూడా ప్రకంపనలు రావడం భూమి లోపల పొరల్లో మార్పులకు కారణమా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ములుగు జిల్లా మేడారం సమీపంలో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదే ఎపీ సెంటర్. భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో మొదలైన ప్రకంపనలు నలుమూలలా విస్తరించాయి. సుమారు 7:30 టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. బయటకు వచ్చింది. एकदम ग्लास आड़ा पड़ेసి బయటకు పోయింది. అప్పుడు అర్థమైంది ఇది భూకంపం అనేది. ఇల్లంతా ఊగేలకు భయపడ్డాం బాగా. నిజానికి గోదావరి రివర్ బెల్ట్లో స్వల్ప భూ ప్రకంపనలు కామనే. కానీ ఇది మాత్రం కామన్ కాదు. ఎందుకంటే గత 55 ఏళ్లలో తెలంగాణలో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం రావటం ఇదే తొలిసారి. నిజానికి ఏపీ సెంటర్ ములుగు జిల్లా మేడారం సమీపంలో ఉండటం, అది అటవీ ప్రాంతం కావటంతో పెద్దగా నష్టం జరగలేదు. అదే 5.3 తీవ్రత పట్టణ నగర ప్రాంతాల్లో వచ్చి ఉంటే ప్రాణ ఆస్తి నష్టాలు జరిగి ఉండేవి. అంతేకాదు భూమి లోపల 40 కిలోమీటర్లలో భూఫలకాలు కదిలాయి. అందుకే పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. అదే 10 కిలోమీటర్ల లోతులోనే వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. ములుగు జిల్లా నుంచి మొదలైన భూకంపం మిగతా ప్రాంతాలకు ప్రకంపనలు తీసుకెళ్లింది. ముఖ్యంగా గోదావరి తీరం వెంబడి ఈ తీవ్రత కనిపించింది. మహారాష్ట్ర మొదలుకొని తెలంగాణ ఇటు ఏపీ దాకా ప్రకంపనలు విస్తరించాయి. మొత్తం 225 కిలోమీటర్ల దాకా వెళ్లాయి. సో పొద్దున్నే ఈ ప్రకంపనలు రావటంతో చాలాసేపటి దాకా ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. మేడారం, మహబూబాబాద్ ప్రాంతాల్లో తీవ్రత బాగానే వచ్చింది. భూ ప్రకంపనలు క్లియర్గా అర్థమయ్యాయి. సీసీ ఫుటేజ్లలో చాలా మంది బయటకు రావటం, ఇండ్లు ఎందుకు ఊగిపోతున్నాయో ఆశ్చర్యంగా చూడటం వంటివి రికార్డయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో భూమి కంపించటంతో ఇంటి గోడ కూలింది. ఫ్యాన్లు ఊగాయి. సీసీ కెమెరాలు షేక్ అయ్యాయి. ములుగు నుంచి మొదలైన ప్రకంపనలు మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్ దాకా వెళ్లాయి. ఇక మన దగ్గర నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు దాకా వెళ్లాయి. సో ఈ ఎఫెక్ట్తో అన్ని ప్రాంతాల జనం షేక్ అయ్యారు. అయితే 3 నుంచి 10 సెకండ్ల వ్యవధిలోనే ప్రకంపనలు ఆగిపోయాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పటితో ఆగిపోదంటున్నారు సైంటిస్టులు. ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అవుతాయి. అంటే భూమి లోపల పొరలు అడ్జస్ట్ అవ్వటానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఈ గ్యాప్లో ఏదైనా జరిగే అవకాశాలుంటాయంటున్నారు సైంటిస్టులు. ఇలా ఎర్త్క్వేక్ జరిగేది ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. ఇలాగా చిన్న ఎర్త్క్వేక్స్ రావచ్చు. ఇప్పుడు వచ్చింది కూడా ప్లేట్ టెక్టానిక్సే రీజన్ కాబట్టి సాయిల్ కంపోజిషన్ ఏమీ కాదు. ఇప్పుడు సాయిల్ ఏం చేస్తుంది అంటే ఈ వైబ్రేషన్ కొంచెం ఎక్కువ తక్కువ ఆంప్లిఫికేషన్ ఆర్ డీఆంప్లిఫికేషన్ అంటాము. ఇది కొంచెం ఎక్కువ తక్కువ సాయిల్ ప్రాపర్టీస్ గురించి చేంజ్ చేయవచ్చు. కానీ ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ ఏమీ సాయిల్ నా కాబట్టి కాదు. మ్యాగ్నిట్యూడ్ ఈ టెక్టానిక్ ఎంత హార్డ్గా మూవ్ అవుతుంది, ఎంత హార్డ్గా హిట్ అవుతుంది అని మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. దానికని సాయిల్ గురించి ఏమీ కంగారు పడవద్దు. నిజానికి గోదావరి తీరం వెంబడి భూ ప్రకంపనలు కామన్ గా వస్తూనే ఉంటాయి. ఇవి రిక్టర్ స్కేల్ పై 4 కంటే తక్కువ తీవ్రతతో నమోదవుతుంటాయి. సో ఇవి పెద్దగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉండదు, నార్మల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు 5.3 తీవ్రత రావటమే చర్చనీయాంశంగా మారింది. కాలం గడిచే కొద్దీ తీవ్రత పెరుగుతోందా అన్న డౌట్లొస్తున్నాయి. గోదావరి బేసిన్లో పరిస్థితులు మారిపోతున్నాయా అన్న క్వశ్చన్లు పెరుగుతున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం ఈ ఏరియాల్లో ఎప్పుడూ ప్రకంపనలు వస్తూ పోతూనే ఉంటాయి. పైగా ఈ గోదావరి బేసిన్ వెంట బొగ్గు గనులు కూడా ఉన్నాయి.
అందులో కొన్ని ఓపెన్ కాస్ట్, మిగతావి భూగర్భ గనులు. దీంతో భూమి పొరల్లో అడ్జస్ట్మెంట్లు జరిగినప్పుడు ఈ బేసిన్లోనే భూమి కంపిస్తుంటుంది. ఇప్పుడు అది మరింత పెరిగిందంతే. అది మ్యాక్సిమం ఏంటంటే భూమి లోపల ఉన్న రాళ్ళ అడ్జస్ట్మెంట్ వల్ల వస్తుంది. అది ఒక్కసారి మనకి ఏం సజెషన్స్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు. సడన్గా రాళ్ళు అడ్జస్ట్ అవ్వటం వల్ల ఎర్త్కేక్ వచ్చేస్తుంది. దాని అడ్జస్ట్మెంట్స్ వల్ల మనకు ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకు రావడానికి. ఇక్కడ రెడ్ కలర్ అంటే తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది అని చెప్పని, గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి తక్కువగా ఉంది అని చెప్పనేసి అండి. ఇక్కడ రెడ్ కలర్లో వచ్చేటప్పటికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎన్ఐటి వరంగల్కి కానీ, 1000 పిల్లర్స్ టెంపుల్కి కానీ ఈ ప్లేసెస్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంది. ఛాన్సెస్ అని వచ్చినప్పుడు డ్యామేజ్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువగా ఉంది. కాబట్టి మన కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేస్తున్నప్పుడు ఇవి కన్సిడర్ చేసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి చెప్తున్నామండి. గోదావరి రీజియన్ను భూకంప ప్రాంతాల్లో 2 రీజియన్లు చేర్చారు. ఈ ప్రాంతంలో వచ్చే భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం ఉండదు. 1869 నుంచి వచ్చిన భూకంపాలను పరిశీలిస్తే 2 నుంచి 5 లోపే రిక్టర్ స్కేల్ పై నమోదవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం 5.3 తీవ్రతగా రికార్డైంది. గోదావరి అడుగు భాగాన హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి గోదావరి ప్రాంతంలో గ్రాబెన్ నిర్మాణం ఉంది. దీనివల్ల భూమిపై పొరలు మాత్రమే కంపిస్తాయి. సో ఇప్పుడు వచ్చిన భూకంపాన్ని లైట్ తీసుకోవటానికి లేదు, అలాగని భయపడాల్సిన పని కూడా లేదు. కానీ అబ్జర్వేషన్స్ చూస్తే తీవ్రత అంతకంతకు పెరుగుతుండటమే ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ పరిధి గోదావరి బేసిన్లో 1869 నుంచి భూ ప్రకంపనలను రికార్డ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 5.3 తీవ్రత కీలకంగా మారింది. భద్రాచలం ప్రాంతంలో 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్. ఇది 55 ఏళ్ల క్రితం జరిగింది. మరిప్పుడు అంత్య స్థాయిలో రావటం పెద్ద ఆశ్చర్యమైన విషయమేం కాదు. కానీ అప్పుడొచ్చింది భద్రాచలం చుట్టుపక్కలకే పరిమితమైంది. కానీ ఇప్పుడొచ్చింది మాత్రం వైల్డ్ ఫైర్ అంటున్నారు. ఎందుకంటే 200 నుంచి 300 కిలోమీటర్లను కవర్ చేసింది. ఈ స్థాయిలో టెక్టానిక్ ప్లేట్స్, ఇంట్రాప్లేట్ స్ట్రెస్ మూమెంట్ ఉండటం సైంటిస్టుల్లో కొత్త చర్చకు దారితీసింది. తెలుగు రాష్ట్రాలు సేఫ్ సెస్మిక్ జోన్ నుంచి బయటకొస్తున్నాయా? సెస్మాలజిస్టుల్లో డిబేట్కు కారణమవుతోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. 5.3 తీవ్రత అటవీ ప్రాంతంలో రావడంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జీరోగా ఉన్నాయి. అదే పట్టణ, నగర ప్రాంతాల్లో వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక 6 ఆపై తీవ్రత ఉంటే చెప్పనక్కర్లేదు. మరి భూకంప సేఫ్ జోన్లో ఉన్న తెలంగాణ, ఏపీకి మున్ముందు గండాలు పొంచున్నాయా? భూగర్భంలో ఏం జరుగుతోంది? భూమి లోపల ఏం జరుగుతుంది? టెక్టానిక్ ప్లేట్ల కదలికలు మారుతున్నాయా? సేఫ్ జోన్లో ఈ సెస్మిక్ షాక్స్ ఏంటి? రైట్, తాజాగా వచ్చిన భూకంపం ఇలాంటి ప్రశ్నలన్నిటినో తెరపైకి తెచ్చింది. భూమి క్రస్ట్, మాంటిల్, కోర్ అన్న 3 భాగాలుగా ఉంటుంది. అయితే ఈ 3 పొరల్లో చాలా మార్పులు జరుగుతూనే ఉంటాయి. భూఫలకాల మధ్య అడ్జస్ట్మెంట్లు రోజు ఉంటాయి. అయితే సరైన దిశలో సరైన విధంగా మూమెంట్ ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఈ మూమెంట్ డిస్టర్బ్ అవుతే షాక్స్ ఉపరితలం దాకా వస్తుంటాయి. ఇప్పుడు ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భూకంపం చాలా సవాళ్లను, ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. నిజానికి మన దగ్గర ఈ భూ ప్రకంపనలను అబ్జర్వ్ చేసేందుకు ఎన్జీఆర్ఐ సంస్థ 41 మానిటరింగ్ స్టేషన్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రకంపనలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రకంపనలను అనలైజ్ చేసే పనిలో ఉన్నారు. యాక్చువల్గా సైస్మిక్ జోన్ 3లో వస్తుంది. ఇది ములుగు అనే ప్లేస్ గోదావరి రిఫ్ట్ జోన్లో ఉంది, సైస్మిక్ జోన్ 3లో ఉంది. భద్రాచలంలో 55 years బ్యాక్ కూడా ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఇప్పుడు దాని యొక్క రీఅడ్జస్ట్మెంట్, ఇప్పుడు అక్కడ రివర్ ఉంది. మనకి 2001లో భుజ్ ఎర్త్క్వేక్ వచ్చింది. భుజ్ ఎర్త్క్వేక్ ఎక్కడుంది? కచ్ పక్కన ఉంది. అంటే పక్కన ఓషన్ ఉంది, పక్కన ఎర్త్క్వేక్, అక్కడ సెడిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గోదావరి రిఫ్ట్ జోన్లో కూడా సెడిమెంట్స్ 7.5 kilometers సెడిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డిప్రెషన్ ఉన్నది, డిప్రెషన్ బేసిన్ లాగా ఫామ్ అయి ఉంది. సో మనకి ఇలా వచ్చాయి కాబట్టి, కానీ ఇది లోపల వచ్చింది.
ఇంట్రా ప్లేట్ అంటాం, లోపల వస్తే విత్ ఇన్ ద ప్లేట్ వస్తే ఇంట్రా ప్లేట్ ఎర్త్క్వేక్స్ అంటాం. ఇంకా మెయిన్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి భుజ్లో వచ్చిన ఎర్త్క్వేక్ 7.6 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టొచ్చు. సహజంగా నదీ పరివాహక ప్రాంతాల్లో భూకంపం వచ్చినప్పుడు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో దాని ప్రభావం ఉంటుంది. దాంతోనే హైదరాబాద్ సహా ఏపీ, మహారాష్ట్రలోనూ పలుచోట్ల భూమి కంపించిందంటున్నారు. ఇది గోదావరి తీరం ములుగు ప్రాంతంలో మొదలై స్వల్పంగా కృష్ణానది దాకా ఎఫెక్ట్ చూపించింది. నాగ్పూర్, చంద్రాపూర్, నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, ములుగు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు ఇలా ప్రకంపనలు వ్యాపించాయి. ఈసారి 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్లీ ఇలాంటి భూకంపాలు వచ్చే ప్రమాదముంది. అంటే వాటిని ఆఫ్టర్ షాక్స్ గా పిలుస్తారు. అంటే భూఫలకాలు అడ్జస్ట్ అయ్యే వరకు ఇలాంటి ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత తగ్గుతాయి. ఇలాంటి సందర్భాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇండ్లు, మట్టిగోడలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటున్నారు. 2015లో నేపాల్లోని గుర్ఖా జిల్లాలో వచ్చిన భూకంపం తర్వాత ప్రకంపనలు 2 ఏళ్ల పాటు కొనసాగాయి. దాదాపు 480 సార్లు ప్రకంపనలు రికార్డయ్యాయి. దానివల్ల అక్కడి ప్రజలు నెలల తరబడి ఇళ్ల ముందు టెంట్లు వేసుకుని ఉండాల్సి వచ్చింది. సో మన దగ్గర ఆ స్థాయి క్వేక్ రాలేదు కాబట్టి భయపడాల్సిన పని లేదంటున్నారు సైంటిస్టులు. ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి భూమిలోని ప్లేట్స్ సర్దుకుంటూ ఉంటాయి. సునామీలు వచ్చేంత ప్రమాదకరమైన భూకంపమైతే తెలుగు రాష్ట్రాలకు లేదు. సో ఇదే భద్రాచలం దగ్గర 1969లో 5.7 తీవ్రతతో భూకంపం వస్తే 55 ఏళ్ల తర్వాత ఇదే గోదావరి తీరంలో 5.3 తీవ్రతతో వచ్చింది. సో దీన్ని న్యాచురల్ ప్రాసెస్ గా చూడాల్సిందే అని కొందరు సైంటిస్టులు అంటున్నారు. ఇంకొందరు అబ్జర్వేషన్ స్టడీస్ పెంచాలంటున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల భౌగోళిక ప్రాంతం యాక్టివ్గా కదిలే ప్లేట్లకు దూరంగా ఉంది. సో భూకంపాల వల్ల భారీ నష్టాలు జరిగే ప్రమాదం చాలా తక్కువే. అర్బనైజేషన్ వల్ల ఫ్లాట్స్లో ఉండవలసి వస్తుంది. పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎప్పటికైనా డేంజర్ జోన్లోనే ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కొంచెం ఈజీగా బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగని మనం ఇండివిజువల్ హౌసెస్లో ఉండే ప్లేస్ లేదు కాబట్టి ఇలా ఉంటున్నాం. విత్ ఇన్ ద ప్లేట్ మనకు అంత మ్యాగ్నిట్యూడ్ 8 మ్యాగ్నిట్యూడ్ 9 మ్యాగ్నిట్యూడ్ వచ్చే ప్రమాదం ఉండదు. సో మనం భయపడాల్సిన పని ఏంటంటే పాత భవనాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం డేంజర్ ఉంటుంది అంతే. కొత్త భవనాల్లో ఉన్న వాళ్ళకి ఏం డేంజర్ ఉండదు. ఎర్త్ అనేది డైనమికల్గా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి జోన్స్ అనేవి మారుతూ ఉంటాయి. హిమాలయన్ రీజియన్ అనేది జోన్ 5లో వస్తుంది. కచ్ రీజియన్ కూడా జోన్ 5లో వస్తుంది. అది ఇంటర్ప్లేట్ విత్ ఇన్ ద ప్లేట్ ఉన్నప్పుడు కూడా అది జోన్ 5లోకి వస్తుంది భుజ్ అనేది. బట్ ఈ భద్రాచలము, వరంగల్, హైదరాబాద్ ఇవన్నీ కూడాను జోన్ 3లోకి వస్తాయి. విశాఖపట్నము జోన్ 3లోకి వస్తాయి కాబట్టి మనకి షేకింగ్ అయితే వస్తుంది. బట్ మనకు ప్రమాదాలు ఎక్కువగా సైక్లోన్స్ వల్ల వస్తాయి. ఎందుకంటే మనం కోస్టల్ రీజియన్స్లో ఉన్నాం కాబట్టి సైక్లోన్స్ వల్ల విశాఖపట్నం అలాంటి ఏరియాలో ప్రాబ్లం ఉంటుంది. బట్ భద్రాచలం, హైదరాబాద్, వరంగల్ ఈ ప్లేసెస్లో జోన్ 3 ఉన్నాయి. ట్రెమర్స్ అయితే వస్తాయండి. జనాలు పాత భవనాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం హైదరాబాద్ లో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. ఇక్కడ అప్పుడప్పుడు స్వల్ప భూకంపాలు సంభవించినా అవి ప్రాణ, ఆస్తి నష్టం జరిగేంత స్థాయిలో ఉండవు. తాజా భూకంపం కూడా అలాంటిదే. భూకంపాల నుంచి హైదరాబాద్ ఫుల్ సేఫ్ జోన్. అందుకే ఇప్పుడు ప్రకంపనలు సిటీ దాకా వచ్చినా ఎలాంటి నష్టం కూడా జరగలేదు. కేవలం భూకంపాలే కాదు, ప్రకృతి విపత్తుల ప్రమాదం హైదరాబాద్లో చాలా తక్కువ. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతం. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఇది కూడా సిటీ చాలా సేఫ్గా ఉండడానికి మరో ప్రధాన కారణం. ప్రకృతి విపత్తులు, భూకంపాలు ఎక్కువగా సంభవించే పరిస్థితి లేకపోవడం వల్లే హైదరాబాద్లో చాలా అంతర్జాతీయ సంస్థలు తమ ఆఫీసులను ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. సో ఈ ప్రకంపనలు హైదరాబాద్ను ఏమీ చేయలేవని సైంటిస్టులు అంటున్నారు. భూకంపాలు 4 షాక్స్, మెయిన్ షాక్స్, ఆఫ్టర్ షాక్స్ గా ఉంటాయి. 4 షాక్స్ అన్నవి చిన్న భూకంపాలు. పెద్ద స్థాయిలో వచ్చే భూకంపాలు మెయిన్ షాక్. మెయిన్ షాక్లు ఎప్పుడూ ఆఫ్టర్ షాక్లకు కారణమవుతాయి. ఎపిసెంటర్ ప్రాంతం నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయి. మెయిన్ షాక్ తీవ్రతపై ఆధారపడి ఆఫ్టర్ షాక్లు వారాలు, నెలలు, సంవత్సరాల పాటు కొనసాగే ఛాన్స్ ఉంటుంది. నిజానికి రిక్టర్ స్కేల్ పై 8 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతాయి. మనం భారీ భూకంపాలను చూసాం. అది సృష్టించిన ఆస్తి, ప్రాణ నష్టాలను కూడా చూసాం. ఇన్నాళ్ళు మనం సేఫ్ జోన్ అనుకున్నాం. కానీ మన దగ్గరే భూకంప కేంద్రం ఉండడం
చాలా సవాళ్లను తెరపైకి తెచ్చింది. నిజానికి మన దేశాన్ని భూకంప తీవ్రత ఆధారంగా 4 జోన్లుగా డివైడ్ చేశారు. ఎప్పటికీ రాదనుకున్న ప్రకంపనలు పలకరించి వెళ్లాయి. ఇది న్యాచురల్ ప్రాసెసా లేదంటే కొత్త సవాళ్లకు సంకేతమా? తెలంగాణలో భూకంపాలు అత్యంత అరుదు. ఇప్పటి వరకు వచ్చిన వాటి తీవ్రత 4-5 లోపే. మనకు రెగ్యులర్గా హిందూకుష్ పర్వత శ్రేణులు, హిమాలయన్ బెల్ట్, ఇండోనేషియా ద్వీపాలు, పపువా న్యూగినియా, న్యూజిలాండ్, మొరాకో, చిలీ వంటి చోట్ల ఎక్కువగా భూకంపాలొస్తుంటాయి. అవి వస్తే ఊరికే పోవు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని వెంట తీసుకెళ్తుంటాయి. ఎక్కడెక్కడో భూకంపాలు కాదు, ఇప్పుడు మన దగ్గరే వచ్చింది. భూకంప కేంద్రం కూడా మన దగ్గరే ఉంది. వాట్ నెక్స్ట్ అన్నదే ఇప్పుడు సైంటిస్టుల ముందున్న ప్రశ్న. దేశంలో మొత్తం 4 సెస్మిక్ జోన్లున్నాయి. అవి జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. వీటిలో 5వ జోన్ భూకంపాలు ఎక్కువగా వచ్చేది. జోన్ 2 అంటే చాలా తక్కువ భూకంపాలొచ్చేదన్నమాట. తెలంగాణ, ఏపీ జోన్ 2లో ఉన్నాయి. దేశంలోని 11% ప్రాంతం మాత్రమే 5వ జోన్లో ఉండగా మరో 18% భూభాగం 4వ జోన్లో ఉన్నాయి. ఇక 3వ జోన్లో 30% ఏరియా ఉంది. మిగిలిన ప్రాంతం అంతా 2వ జోన్ పరిధిలోకొస్తుంది. సో జోన్ 5లో భూకంపం వచ్చిందంటే చాలా ఎక్కువ తీవ్రతతో వస్తాయి. భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జమ్మూ కశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు, బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ 5లోకొస్తాయి. అంటే ఇక్కడ హై రిస్కే అన్నమాట. మన ఎలా సేఫ్గా ఉండాలి అయితే 2 జరగాలండి. ఒకటి మన జనం మొత్తం కొంచెం అవేర్నెస్ రావాలి. ఎర్త్క్వేక్ వస్తే మనం ఏం చేయాలి, మన కాపాడడానికి. ఇప్పుడు సడన్గా వైబ్రేషన్ వస్తే బిల్డింగ్ నుండి బయటకు రావాలా, ఓపెన్ ప్లేస్కి రావాలా. మనం కొత్త బిల్డింగ్ కడితే కూడా మనం ఒకటి ఎన్ష్యూర్ చేయాలా, మన బిల్డింగ్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ సేఫ్ ఉందా లేదా అని మన డిజైనర్ దగ్గర అడగాలి. డిజైనర్ కానీ, ఇంజనీర్ కానీ, వారి కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఏం స్టీల్ వాడుతున్నారు, డక్టిలిటీ ఎక్కువ ఉన్న స్టీల్ వాడతారా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు అది ఎన్ష్యూర్ చేస్తే మీ బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది. మీ బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది, మీకు ఏం కంగారు వద్దు. బిల్డింగ్ సేఫ్ అయితే మన ఎర్త్క్వేక్ ఏం మ్యాగ్నిట్యూడ్ వస్తే కూడా మన సేఫే అండి. జోన్ 4లోని ప్రాంతాలకు కూడా భూకంప ప్రమాదం ఎక్కువే. రిక్టర్ స్కేల్పై 6-7 తీవ్రతతో ఇక్కడ ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి. ఈ జోన్ 4లో ఢిల్లీ ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, చండీగఢ్, లడాక్, యూపీ, బెంగాల్లోని కొంత ప్రాంతం ఈ జోన్లోకొస్తాయి. జోన్ 3లో ఎఫెక్ట్ కాస్త తక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంభవించినట్లే స్వల్ప భూకంపాలొస్తుంటాయి. రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో వచ్చే ఏరియాలను ఇందులో పెట్టారు. విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, మ్యాంగ్లూర్, ముంబై, పుణె, నాసిక్, కాన్పూర్, లక్నో, అహ్మదాబాద్, రాజ్కోట్, కోల్కతా వంటి నగరాలు ఈ జోన్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. ఇక అత్యంత తక్కువగా భూకంపాలొచ్చేది జోన్ 2లోనే. ఇక్కడ రిక్టర్ స్కేల్పై కేవలం 2-4 తీవ్రతతో మాత్రమే స్వల్ప భూ ప్రకంపనలొస్తుంటాయి. అవి వచ్చినట్లు కూడా ఎవ్వరికీ తెలియదు. జోన్ 2లో హైదరాబాద్, కర్నూల్, మైసూర్, మధురై, జంషెడ్పూర్, ఉదయ్పూర్, రాంచీ, నాగ్పూర్, భోపాల్ వంటివి ఉన్నాయి. సో తాజా ప్రకంపనలతో సెస్మిక్ జోన్ మారే పరిస్థితి ఉండదు. మన భూమి ఒక పైభాగం ఎర్త్క్వేక్ వస్తానికి ఒక రీజన్ ఉంటుంది. ఎక్కువ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటుంది దాని పైగా. ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు మూమెంట్స్నే ఉంటుంది. ఒకటి ఇంకో పైకి తాకినప్పుడు ఇలాగ ఎర్త్క్వేక్ వస్తుంది. అదే రీజన్ అండి. ఇప్పుడు ఎక్కడ వస్తుంది, ఏ ప్లేస్లో వస్తుంది అంటే ఎక్కడ మనకు టెక్టానిక్ ఫాల్స్ ఉంటుందో, టెక్టానిక్ ఫాల్స్ అంటే క్రాక్ ఉంటుంది, అక్కడ మనకు ఎర్త్క్వేక్ వస్తుంది. ఇవాళ వచ్చింది కూడా అలాగా టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ జరిగిందనాలే వచ్చింది కాబట్టి వేరే రీజన్ లేదు. ఇలా వచ్చింది. మనకు ఆంధ్ర తెలంగాణ రీజన్ మన జోన్ 2లో ఉన్నాము. జోన్ 2 అంటే చాలా సేఫే అండి. సేఫ్ అయితే ఇక్కడ రేర్గా ఈవెంట్ రావచ్చు, వస్తా కూడా మ్యాగ్నిట్యూడ్ తక్కువనే ఉంటుంది. మన గంగారు ఏం పడవద్దు, ఇది ప్యానిక్ అవసరం ఏమీ లేదండి. మన సేఫ్గా ఉన్నాము.
నిజానికి 2004 డిసెంబర్ 26న సుమత్ర, అండమాన్లో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని నిలిపింది. చరిత్రలోనే ఇది చాలా మంది ప్రాణాలు బలిగొన్న భూకంపం. సముద్ర గర్భంలో వచ్చిన భూకంపంతో సునామీ వచ్చింది. ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, భారత్ సహా 12 దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. తీర ప్రాంతాలన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. దాదాపు 2,30,000 మంది దాకా చనిపోయారు. ఆ దెబ్బతో సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ అలర్ట్ వ్యవస్థలొచ్చాయి. వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై ఒక అవగాహన కలిగింది. సో ప్రకృతి విపత్తులు చెప్పిరావు, రక్షించుకునే టైం కూడా ఇవ్వవు, ముందస్తు సిగ్నల్స్ కూడా ఉండవు. రెప్పపాటులు అంతా జరిగిపోతుంది. అందుకే భూకంపాలపై అటు సైంటిస్టుల్లో ఇటు జనంలో ఉత్కంఠ ఉంటుంది. భూఫలకాలపై స్టడీస్ ఎప్పటికప్పుడు కొనసాగుతుంటాయి. For more videos like this, subscribe Big TV channel.